సోషల్ మీడియాలో జరుగుతున్న సైబర్ వేధింపులపై మెగా కోడలు లావణ్య త్రిపాఠి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పర్పుల్ క్రయాన్ 00 అనే ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని అసభ్య పోస్టులు కామెంట్లు చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ వేధింపులు తన వ్యక్తిగత జీవితం గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఫిర్యాదులో తెలిపారు. దీనిపై పోలీసులు ఐటీ చట్టం సెక్షన్ 67 తో పాటు భారత న్యాయ సంహిత 78, 79 కింద కేసు నమోదు చేశారు. మెగా కోడలు లావణ్య త్రిపాఠి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు తనపై జరుగుతున్న సైబర్ వేధింపులపై ఫిర్యాదు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. చెప్పండి దుర్గేష్. హీరోయిన్ లావణ్య త్రిపాఠి కొన్నిదేళ్ల ఎవరైతే ఉన్నారో తను గతంలో చూసుకుంటే ఇన్స్టాలో కూడా చాలా ఫేమ్ ఉన్నటువంటి తన హీరోయిన్ కావడం, ఇన్స్టా క్రయాన్ 00 అనేది ఇన్స్టాగ్రామ్ ఉందో ఇన్స్టాగ్రామ్ లో తన పైన అసభ్యంగా ప్రవర్తిస్తూ అసభ్యంగా పదకాలం వాడుతూ ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ పోస్ట్ చేయడం వలన అదంతా కూడా సోషల్ మీడియాలో వైరల్ గా అవుతున్న తన మనసు భంగం కలిగించే విధంగా తన కుటుంబ కలహాలు లేపే విధంగా చేశాడు. తన పైన యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పరిస్థితి. ఆ ఇన్స్టాగ్రామ్ ఎవరు నడుపుతున్నారు, దాన్ని ఐపీ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు దానికి సంబంధించిన కూడా పోలీసులు అయితే కేసు నమోదులు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే క్రయాన్ 00 ఇన్స్టా ఏదైతే ఉందో ఆ ఇన్స్టా మొత్తం మీద బ్లాక్ చేయడం జరిగింది. ఇదంతా కూడా వాళ్ళు కేసు నమోదు ఫిర్యాదులో ఉంది కనుక కేసులో ఉంది, యూనివర్సిటీ క్రిమినల్ కేసులో ఉన్నది కనుక దాన్ని ఆల్రెడీ బ్లాక్ చేయడం జరిగింది. తను ఎవరు ఎప్పటి నుంచి వాడుతున్నాడు ఇక్కడ ఇంకా తినతో పాటు లావణ్య త్రిపాఠితో పాటు కొన్నితో పాటు ఇంకా ఎవరికైనా ఇబ్బందులు గురి చేస్తారా, ఇంకెంతమందిని వీళ్ళు టార్గెట్ చేస్తారు, కేవలము సెలబ్రిటీలనే టార్గెట్ చేసుకొని అసభ్యంగా ప్రవర్తిస్తున్నటువంటి మాట్లాడే విధంగా పోస్టులు చేస్తున్నాడని కూడా జరుగుతుంది. మరి గతంలో కూడా చాలా మంది పైన కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేశారు అని చెప్పేసి ఇప్పుడు తెలుస్తున్నట్టు సమాచారం అయితే ఉన్నది. ఆ వ్యక్తి ఎక్కడి నుంచి పెట్టాడు, ఎవరు అన్న దానిపైన పోలీసులు ఆరాధిస్తున్నారు. ఇంకా సైబర్ క్రైమ్ సంబంధించినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా తను వాడుతున్నటువంటి ఐపీ నెంబర్ కానీ తను ఏ సెల్ఫోన్ వాడాడు, ఇక్కడ నుంచి వాడుతున్న హైవే అడ్రస్ ఎక్కడ దానిపైన పోలీసులు ఆరాధిస్తున్నారు. 3-4 డేస్ కూడా అతను పట్టుకొని కఠినంగా వ్యవహరిస్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఎందుకంటే వీళ్ళు కేవలం ముందు సెలబ్రిటీలు కావడము, వాళ్ళతోని టచ్ లోకి వెళ్ళడము, రకరకాల ఇవన్నీ చేస్తుండేది. ఇన్స్టాగ్రామ్ లో సోషల్ మీడియాలో చాలా మంది కూడా ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ట్విట్టర్ లో కానీ ఏదైతే నెక్స్ట్ లో కానీ ఇవన్నిట్లో కూడా చాలా మంది సోషల్ మీడియాలో కూడా ఇటువంటి సెలబ్రిటీని టార్గెట్ చేసుకుని ఇబ్బందులు గురి చేస్తున్న పరిస్థితి మనం చూసాం. గతంలో కూడా చూసాం. మళ్ళీ ఒక హీరోయిన్ కూడా బంజారా పిఎస్ పరిధిలో కూడా అమ్మాయి పట్ల కూడా హీరోయిన్ అవకాశం ఇస్తామని చెప్పి రకరకాల ఇబ్బందులు గురి చేసినటువంటి పరిస్థితి అందులో కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది అక్కడ. ఇప్పుడు ఈమె ఎవరైతే ఉన్నదో లావణ్య త్రిపాఠి కొన్నిసార్లు సంబంధించిన వ్యవహారం అంతా కూడా పోలీసులు అయితే కూపిలావుతున్నారని చెప్పుకోవాలి. ఆ వ్యక్తి ఎవరు ఎప్పటి నుంచి పెడుతున్నాడు, ఏమి పోస్టు పెట్టాడు దానిపైన ఆల్రెడీ ఫిర్యాదులో పేర్కొనేది పోస్టులు ఎటువంటి పోస్టులు పెట్టాడు, ఎంత అసభ్యంగా పెట్టాడు, ఇవన్నిటి కూడా స్క్రీన్ షాట్లతో సహా పోలీసులకు ఎవిడెన్స్ కింద అప్పగించడం జరిగింది. వీటి ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు అయితే చేస్తారని చెప్పుకోవచ్చు. మరి 3-4 డేస్ ఖచ్చితంగా పట్టుకుంటామని చెప్పి పోలీసులు అయితే మీకు చెప్పినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళు నెక్స్ట్ భవిష్యత్తులో వేరే వాళ్ళని కూడా టార్గెట్ చేసుకుని ఈ విధంగా పాల్పడొద్దు అని చెప్పి క్లియర్ గా చెప్తూ వెళ్ళిపోయిన పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ ఈమెను ఈ రోజు టార్గెట్ చేస్తారు, నెక్స్ట్ ఇంకొక చేస్తారు. ఇటువంటివి టార్గెట్ చేసుకొని ఇట్లా అసభ్యంగా మాట్లాడడము, పెట్టడము, రకరకాలుగా హింసించినటువంటి బాధ కలిగించే విధంగా చేయడం మాత్రం ఇది దుర్మార్గమైన పని అని కూడా చెప్తున్న పరిస్థితి. ఇక్కడ చాలా మంది మహిళా సంఘాలు కూడా గతంలో చూసుకుని ఇప్పటికి కూడా ఇటువంటి సోషల్ మీడియాలో చాలా మంది మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పైన వారు కూడా కేసులు నమోదు చేయాలి, కఠినంగా వ్యవహరించేందుకు పోలీసులు కూడా గతంలో వేడుకున్న పరిస్థితి. మరి ఇప్పుడు తిరిగి ఒక స్త్రీని హీరోయిన్ అటువంటి లావణ్య త్రిపాఠికి ఇటువంటి చేస్తే మరి మామూలు పీపుల్ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, మన కామన్ పీపుల్ ఎట్లా ఉండే పరిస్థితి దానిపైన కూడా మండిపడుతున్న పరిస్థితి అనిపిస్తుంది. కనుక ఈమెకు ఇట్లా జరిగింది, నెక్స్ట్ భవిష్యత్తు జరగట ఇటువంటి వారి పైన కఠినంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కోరుతున్న పరిస్థితి ఉంది. మరి పోలీసులు మరి పట్టుకున్న తర్వాత ఎటువంటి యాక్షన్ తీసుకోబోతారు మరి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్.